దేవుని యొక్క అత్యధికమైన కృపను బట్టి మనమంతా మరొకసారి ఆయన సన్నిధిలో చేరాం. అందుకై దేవుని మహిమపరుస్తూ చేయవచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఆయన సహాయం చేత మనం వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయంలో మేమందరము మీ సన్నిధిలో చేరి ఉన్నాం తండ్రి. మా ఆత్మీయ జీవితములకు ఏది అవసరమో మీరు ఎరిగి ఉన్నారు కనుక మీ దాసునిగా మీ బిడ్డలు ఎదుట నిలవబెట్టారు. ఏ మాటలైతే మా అందరికీ ఉపయోగకరమో మీరే సహాయం చేసి మాట్లాడమని ప్రాధేయపడచ్చు. వినుచున్న ప్రతి ఒక్కరూ తమ హృదయములలో మీ వాక్యమును నింపుకొని మంచి నేలను పడిన విత్తనములుగా ఈ వాక్యము ఫలింపచేయమని ప్రాధేయపడచ్చు. విని వెళ్ళిపోయే వారముగా మేము ఉండక దాని ప్రకారంగా జీవించచ్చు అనేక మందికి మీరు మాకు ఉచితముగా దయచేసిన ఈ మాటలు మేము కూడా ఉచితముగా దయచేయటం ప్రకటించటకు సహాయం చేయని ప్రార్థిస్తాం. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొచ్చినాను తండ్రి. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి మన వాక్య ధ్యానం ఈరోజు. తుదకు అంటే చివరికి, ముగింపుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ప్రభునందు బలవంతులమై ఉండాలట. మనం బలహీనులుగా ఉంటే పడిపోతాం. శరీరాన్ని బట్టి ఆరోగ్యం పాడు చేసుకొని బలహీనులు అవ్వకూడదు. ఆత్మను బట్టి ఆత్మకు సంబంధించిన ఆత్మీయ జీవితాన్ని బలహీనపరచుకోకూడదు. ఈ రెండింటిలో ఏది బలహీనపడినా మనిషికి ప్రమాదమే. మహాశక్తి ఎవరి వద్ద ఉందట? ప్రభువు వద్ద ఉందట. అందుకే ప్రభువు యొక్క మహాశక్తి. ఈ మాటలు మనం గమనిస్తే ఒకసారి పక్కన మనము కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనంలోని ఒక మాట మనం చూద్దాం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో దేవుని మర్మమై ఉన్న క్రీస్తును అనే మాట కనబడుతుంది. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై అని ఉంది అక్కడ. యేసు ప్రభువుని గురించి మనము స్పష్టముగా తెలుసుకోవాలంటే స్పష్టముగా. అలానే చదువుకుడు క్రిందికి వస్తే 3వ వచనంలో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. మనిషికి బుద్ధి కావాలన్నా జ్ఞానం కావాలన్నా ఒక గుప్తనిధి ఉందట. ఆ గుప్తనిధి వద్దకు వెళ్ళి మనం తెచ్చుకోవాలట. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? బుద్ధి తక్కువైందా అని అంటుంటారు అప్పుడప్పుడు. బుద్ధి తక్కువైతే ఎవరి వద్దకు వెళ్ళి అడగాలి? దేవుని వద్దకు, యేసు ప్రభు వద్దకు వెళ్ళి అడగాలి. జ్ఞానము తక్కువైతే అది కూడా ప్రభువు వద్దకే వచ్చి మనం అడగాలి. యాకోబు గారు రాసిన పత్రికలో మనకేమైనా కొదువుగా ఉంటాయి జ్ఞానము ఇలాంటివన్నీ. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మీలో ఎవరికైనాను
జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను. బుద్ధి తక్కువైనా ప్రభువుని అడగాలి. మనం చాలా విజ్ఞాపనలు చేస్తుంటాం, ప్రభువా నాకు ఈ సహాయం చేయి, ఆ సహాయం చేయి అంటే. మనం ప్రార్థన చేయకుండా మర్చిపోయేవి ఏమంటే, ప్రభువా నాకు కొంచెం బుద్ధి తక్కువైంది, కొంచెం సహాయం చేయి ప్రభువా, నాకు బుద్ధి ప్రభువా. నాకు కొంచెం జ్ఞానం తక్కువైంది, అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నాను, నాకు కొంచెం జ్ఞానం దయచేద్దండి. ఇలా ప్రార్థనలు చేస్తే మన జీవితం ఎంతో బాగుపడుతుంది. దీంతో పాటు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ప్రభు వద్ద మరొకటి ఉందట. అంటే బుద్ధి తక్కువైతే ప్రభువుని అడగాలి, జ్ఞానం తక్కువైతే దేవుణ్ణి అడగాలి. ఎలాగైతే ఇవి మనకు బైబిల్ తెలియజేస్తుందో, ఆత్మీయ జీవితంలో ఎఫెసీ పత్రిక 6:10 మనం బలహీనులమవుతున్న ప్రతిసారి మహాశక్తి మన ప్రభు వద్ద ఉందట. దాన్ని మనం అడగాలి, ప్రభువా నీకు మహాశక్తి కలిగిన ప్రభుడు నాకు సహాయం చేయి. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఒకవేళ ప్రభువు యొక్క మహాశక్తి మనకు లేకుండా బలహీనులుగా ఉన్నామంటే దాని పర్యవసానం, దాని రిజల్ట్, అవుట్కమ్ ఎలా ఉంటుందో 11వ వచనంలో చెబుతూ, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సాతానుడు మన మీద విజయం పొందాలని ఎప్పుడు ఆలోచిస్తుంటాడు. శత్రువు మన మీద గెలవటం మనకేమైనా ప్రయోజనకరమా? నో. శత్రువు మన చేతిలో ఓడిపోతే అది ఆనందం. మరి శత్రువుని ఎలా పడగొట్టాలి? మనల్ని చూసి వాడు ఎలా పారిపోవాలి? మన దగ్గరికి రావాలంటేనే భయం పుట్టాలి శత్రువుకు. ఎవరు ఆ శత్రువు అంటే క్రింద సాతాను, అపవాది. ఈ సాతానును ఎదిరించాలి అని అంటే మనం ప్రభు యొక్క శక్తిని పొందుకొని ఉండాలట. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులమై ఉండాలట. మరి మహాశక్తి మనం పొందుకోవాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకోవాలంటే, దేవుడిచ్చే సర్వాంగ కవచం. అప్పుడప్పుడు నేను గమనించే సందర్భాలలో పిల్లలను స్కూల్కి పంపించేటప్పుడు కూడా వారికి యూనిఫామ్ వేసి పంపిస్తుంటారు. షోల్డర్ మీద ఏదో చిన్న క్లాప్స్ లాంటివి, క్లిప్స్ ఆర్ క్లాప్స్, టై వేసి, మెడలో ఐడి కార్డ్ వేసి, అన్ని రకరకాలుగా బిడ్డలను స్కూల్ యూనిఫామ్ వేసి పంపిస్తుంటారు. అలానే కొన్ని ఉద్యోగాలలో, ప్రత్యేకంగా డిఫెన్స్, పోలీస్ డ్యూటీస్ చేసేవాళ్ళు యూనిఫామ్తో వెళ్తుంటారు. తలకు క్యాప్, వేసుకున్న షర్ట్, షోల్డర్స్ మీద స్టార్స్. ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకే బాగా తెలుసు. నేను కొన్ని మిస్ అవుతానేమో. మామూలుగా మనం సివిల్ డ్రెస్లో వేసుకునే బెల్ట్ కాకుండా ఆ యూనిఫామ్లో ఇంతలా బెల్ట్ ఉంటుంది. దాన్ని బక్కులు ఇలా తగిలించుకొని చాలా బలంగా నిలబడాలి. యూనిఫామ్ వేసుకొని సోలిపోయినట్లు పెడుతున్నారు, ఏదో తేడా ఉన్నాడని అన్ఫిట్ ఫర్ ద జాబ్ అని పంపించేస్తారు. కానీ ఈ డ్రెస్లో చాలా హ్యాండ్సమ్గా, చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంటారు. ఆ డ్రెస్ వేసుకున్నారంటే తెలియని ఒకలాంటి అథారిటీ. నేను దిగేశాను దీంట్లో, పై నుంచి క్రింది వరకు నేను ఈ యూనిఫామ్లో ఉన్నాను. ఈ యూనిఫామ్లో ఉన్నా కాబట్టి నేను ఒక్కసారిగా అన్నిటినీ మర్చిపోయి నా డ్యూటీ మీద నేను ఫోకస్ చేయాలి. అలా ఉంటుంది. ఈరోజు ఇక్కడికి చర్చ్కి వచ్చే ముందు ఓ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి వస్తున్నాను. అయితే ఆ పోలీస్, నేను మిమ్మల్ని, చాలా హెవీ ట్రాఫిక్ ఉన్న ఏరియా అన్నమాట, నేను మిమ్మల్ని రోడ్డు దాటిస్తానని చెప్పి అతను నన్ను రోడ్డు దాటిస్తున్నాడు. మీకే వచ్చిందని రోడ్డు దాటలేరా మీరు నన్ను అనుకోవచ్చు. అంత హెవీ ట్రాఫిక్లో వెహికల్స్ ఆపి నేను రోడ్డు క్రాస్ చేయాలంటే ఈ పక్కన యూనిఫామ్లో అతను
కనబడితే ఎక్కడున్నో అక్కడ బ్రేక్ వేసుకుంటున్నారు. చాలా హెవీ బేగంపేట్ హైవే, అది ఎట్లా ఉంటుంది, బేగంపేట్ బిజీ రోడ్. అలాంటి ప్లేస్లో నన్ను చూసి బ్రేక్ వేయట్లేదు కానీ అతన్ని చూసి బ్రేక్ వేస్తాను. ఒకసారి నువ్వు యువతలకు రా అని చెప్పేసి బండ్లు అట్లా వస్తుంటే యువతలు అతను పెట్టి, ద పవర్ ఆఫ్ దట్ యూనిఫామ్. ఆ డ్రెస్లో ఉన్నాడు కనుక ఆగిపోతున్నారు. అరే పోలీసు ఉన్నాడరా, దగ్గరికి రావడానికి కూడా భయపడి బ్రేక్ వేసుకొని పక్కకు జరిగి వెళ్ళిపోతున్నారు, దగ్గరకు రావట్లేదు. ఇక్కడ యూనిఫామ్ వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, వేసుకున్నవారు కదా, వేసుకున్నారు. నేను చెప్తున్నది రాంగా రైటా చెప్పండి? యూనిఫామ్ ఉందంటే దగ్గరకు రావడానికి కొంచెం ఒక క్షణం ఆలోచిస్తారు. ద పవర్ ఆఫ్ దట్ యూనిఫామ్. ఎందుకనంటే ఆ డ్రెస్ యొక్క విలువ సమాజానికి తెలుసు, వేసుకున్న వారికి తెలుసు. ఏమైనా తేడా వస్తే యూనిఫామ్లో ఉన్నవారు అవతలోని మీద చెయ్యేసి, అవసరమైతే బలప్రయోగం కూడా చేసి దారిలోకి తీసుకొని వచ్చే అథారిటీ ఉంటుంది. ఇప్పుడు యాకోబు గారు రాసిన పత్రిక ఈ యూనిఫామ్లో ఉంటే అట దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకొని ఒక వ్యక్తి నిలబడితే అట, నేను మాట్లాడుతున్నదంతా లోక సంబంధమైన అంటే భూలోక సంబంధమైన యూనిఫామ్ గురించి మాట్లాడట్లేదు. బైబిల్ ప్రకారంగా ఒక ఆత్మ సంబంధి వేసుకోవాల్సిన యూనిఫామ్ ఇది. ఎందుకు యూనిఫామ్ అంటారు దాన్ని? అందరూ ఒకటేలా, యూని అంటే ఒకటేలా. పిల్లలకు స్కూల్లో యూనిఫామ్ ఎందుకు వేస్తారు? అలా యూనిఫామ్ లేకపోతే బాగా ధనవంతులైన కుటుంబాల నుంచి పిల్లలు స్కూల్కి వెళ్తారు, మిక్కిలి పేదవారు కూడా స్కూల్కి వెళ్తుంటారు. చిన్న బిడ్డ ఒకరేమో చినిగిపోయిన వస్త్రాలు వేసుకొస్తారు, మరికొందరేమో బాగా ఉన్న బట్టలు వేసుకొస్తారు. అరే నా డ్రెస్ బాగుందా అంటాడు, ఇంకొకడేమో చినిగిపోయింది. అలా ధనవంతులు పేదవారు అనే భేదం లేకుండా మనమంతా సమానమే, మనమంతా ఒకటే అని తెలియచేయడానికే, పిల్లలలో అలాంటి భావం రాకుండా ఉండటానికే ఏర్పాటు చేసేదే ఒక యూనిఫామ్. అందరూ ఒకటే డ్రెస్ వేసుకోవాలి. మెసేజ్ అక్కడ అందుతుంది మీరు గమనిస్తే. సామాన్యులైనా సామంతులైనా, ధనవంతులైనా దరిద్రులైనా, అనగా పేదవారైనా, అందరూ ఒకే డ్రెస్లో ఉండాలి. అది బాల్యమందు స్కూల్లో నేర్పించే ఒక చక్కటి సందేశం. దాని గురించి మనం ఆలోచిస్తే 4వ అధ్యాయం యాకోబు గారు రాసిన పత్రికలో యూనిఫామ్లో ఉంటే మన వద్దకు రాకుండా ఒకడు పారిపోతాడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ హెవెన్లీ యూనిఫామ్. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని ఎదిరిస్తే పారిపోతాడట, బెదిరిపోతే దగ్గరికి వస్తాడు, నువ్వే కావాలంట. అపవాదిని ఎదిరిస్తే, మరి ఎదిరించాలంటే మనకు కూడా కొన్ని ఆయుధాలు, సర్వాంగ కవచం, అవి మనకు అవసరం. దాంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి ఎఫెసీ పత్రిక 6లోకి వెళ్ళి చూద్దాం. ఇది మనందరికీ బాగా తెలిసినదే, సర్వాంగ కవచం గురించి. ఇంకోటి చెప్పాలంటే, స్కూల్ పిల్లలైనా ఇంటికి వచ్చిన తర్వాత యూనిఫామ్ తీసేస్తారు, వేరే డ్రెస్ వేసుకుంటారు ఇంటికి వచ్చిన తర్వాత. అలానే పోలీస్ డ్యూటీస్లో ఉన్నవాళ్ళు, డాక్టర్స్, లేకపోతే ఇలా యూనిఫామ్ వేసుకునే ప్రొఫెషన్స్ ఏవైతే ఉన్నాయి, లాయర్లు, కోర్టుకు వెళ్ళేటప్పుడు నల్లటి కోట్ వేసుకొని, అలా ఏవేవైతే యూనిఫామ్స్ ఉన్నాయో ఇంటికి వచ్చిన తర్వాత అవి తీసేసి మామూలు సివిల్ డ్రెస్సుల్లో వేసుకొని ఉంటారు. కానీ పరలోక సంబంధమైన ఈ యూనిఫామ్ మాత్రం ఏ క్షణము కూడా మనం తీసేయకూడదు. యేసు ప్రభు వచ్చేంత వరకు మనం నిద్రపోతున్నా వేసుకోవాలి,
నడుస్తున్నా వేసుకోవాలి, కూర్చున్నా ఈ యూనిఫామ్ వేసుకోవాలి, ఎల్లప్పుడూ ఈ యూనిఫామ్ ధరించుకునే ఉండాలి. ఎందుకంటే సాతానుడు ఎప్పుడు వస్తాడో తెలుసా మనకు తెలీదు. వాడి పేరు చెప్పబడినదే వాడు దొంగ అని చెప్పబడింది. సాతానుడు ఒక దొంగ, అబద్ధికుడు. ఎవరిని దొంగలిద్దామా, ఎవరిని దోచుకుందామా. ఆ మధ్య కాలంలో ఒక పోలీస్ ఆఫీసర్ చెప్తున్నారు నాకు, నేను ఒక చోట డ్యూటీ చేస్తున్నానండి, అది ఒక మంచి ఎస్ఐ ఇల్లు, అది అయిపోయింది, డ్యూటీ అయిపోయింది, మేము ఇంటికి వచ్చేసాము. ఎస్ఐ ఇంట్లో దొంగపడ్డాడండి, ఇక దొరకట్లేదు అని చెప్పాడు. ఎస్ఐ ఇంట్లో దొంగపడితే ఆయనేమో మీద నిద్రపోతున్నాడు. పోలీస్ ఇంట్లో దొంగపడ్డాడు. వినడానికి ఎలా ఉంది చెప్పాడు. పోలీస్ ఇంట్లో దొంగపడ్డాడు, పోలీస్ పట్టుకోలేదు, దొంగ పారిపోయాడు. ఎంత వెతికినా దొంగ దొరకట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే, దొంగకు నేను డాక్టర్ ఇంటికి వెళ్తున్నాను, ఇంజనీర్ ఇంటికి వెళ్తున్నాను, పోలీసు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అలాంటి భేదం ఉండదు. ఎవరింటికైనా వెళ్తాడు, ఎవరి వద్దకైనా వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మ ఇది వీళ్ళిల్లా, ఓ ఫోటోలో కనబడుతుంది, అట్లా త్వరగా వెళ్ళిపోదాంలే, అలా భయపడచ్చేమో. కానీ దొంగ మాత్రం అందరికి వెళ్తున్నాడు. బ్యాంకుల్లోకి పోతున్నాడు, అర్ధరాత్రి పూట్ల షాపులు దొంగతనం చేస్తున్నాడు, అన్ని చోట్లకు వెళ్ళి పాడు చేస్తున్నాడు. అలా ఎలాగైతే భూలోకంలో దొంగలు అన్ని చోట్లకి వెళ్తుంటారో, ఆత్మ సంబంధమైన ఒక దుష్టుడు, సాతానుడు, దొంగ అనేవాడు సాధారణమైన సామాన్యులను పట్టుకుంటాడు, సామంతులను పట్టుకుంటాడు. రోడ్డు మీద కొందరు ప్రయాణం చేసుకుంటూ వెళ్తే, నడుచుకుంటూ పోతుంటే చెవుల్లో ఉన్న కమ్మలు లాగేసుకొని పోవడము, పిక్ పాకెటర్గా మారడము, ఇవన్నీ చైన్ లాగేసి చైన్ స్నాచర్గా ఉండటం, ఇలాంటివన్నీ లేవా చెప్పండి. పాపం ఎవరో కష్టపడి పాపం 2-3 తులాలు బంగారం వేసుకొని మెడలు వేసుకొని పోతుంటే చెయ్యి బట్టి లాగేసుకొని వెళ్ళిపోతుంటారు. వాళ్ళు సామాన్యులా, సామంతులా? దొంగ అందరి దగ్గరకు వస్తాడు. అది నేను చెప్పేది మ్యాటర్. పెద్ద పెద్ద ఇళ్ళల్లో పడుతుంటాడు, సామాన్య ఇళ్ళలో కూడా వస్తుంటాడు. కాబట్టి ఈ దుష్టుడు, సాతానుడు అనే దొంగ అందరి దగ్గరకు వస్తున్నాడు. కాబట్టి మనం చూస్తేనే వాడు పారిపోవాలి, దగ్గరకు రావడం. అమ్మ వీళ్ళ దగ్గరకు పోతే చాలా ప్రమాదం అనేది పుట్టాలి, భయం. ఆ భయం పుట్టాలి అని అంటే అది ఎలా సాధ్యమవుతుంది? ఇది ఎలా సాధ్యం? ఒక చిన్న ఎలుగుబంటి పిల్ల అలా ముందుకు నడుచుకుంటూ పోతుంటే మరొక క్రూర మృగం దాన్ని అటాక్ చేయాలని వచ్చిందట. ఇదే పారిపోతుంది. కొద్దిసేపు అయిన తర్వాత దాన్ని ఏదైతే మరొక పులో, సింహమో చిన్న ఎలుగుబంటిని అటాక్ చేయడం, చిన్నపిల్లలు అప్పుడే పుట్టిన పసికందులు అంటే వెంటబడుతుంటే, ఒక్కసారిగా వెంటబడుతున్న క్రూర మృగం, అది పులో, సింహమో, అలా వెనకడుగు వేసుకుంటూ వెళ్ళిపోయిందండి. ఈ బిడ్డకు అర్థం అవ్వట్లేదు, ఏంటప్ప పరిస్థితి, ఇంతలో వెంటబడింది, సడన్గా దగ్గర రాకుండా దూరం అయిపోతుంది. అక్కడక్కడ వీడియోస్ ఉన్నాయి దీనికి సంబంధించి. విషయం ఏంటంటే, ఆ బిడ్డకు వెనుకల తల్లి వచ్చి నిలబడింది. అక్కడ తల్లి వచ్చి నిలబడగానే ఆ వెనక్కి వెళ్ళిపోతున్న పులో, సింహము పారిపోతున్నది చిన్న బిడ్డను చూసి కాదు, వెనకలున్న తల్లిని చూసి. 2 ఫేస్ ఆఫ్ అయ్యాయి. క్రూర మృగము, ఓ చిన్న పసికందు. ఈ క్రూర మృగం దీన్ని తినాలన్న దగ్గరకు వచ్చేసింది. ఎప్పుడైతే దగ్గరకు వచ్చిందో వెనకల ఇంకా పెద్ద పొజిషన్లో నిలబడింది. నిలబడగానే అది అలా వెనక్కి వెళ్ళిపోతుంది. దీనికి అర్థం అవ్వట్లేదు. ఒక్కసారి అలా వెనక్కి తిరిగి చూడగానే వాళ్ళ అమ్మ ఉందని అర్థమైంది. ఆ అమ్మ ఉందని అర్థమైతేనే ఇది కూడా అరవడం స్టార్ట్ చేసింది. అమ్మ, ఇది మనకు అర్థమైతే యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోడు. కండిషన్ అది. మనంతట మనము అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోడు. మనంతట మనము అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోడు. మనం ఎవరి రెక్కల నీడ క్రింద ఉంటే వాడు పారిపోతాడు. దేవుని రెక్కల నీడ క్రింద ఉంటూ దేవుని మన వెనుకల చూసినప్పుడు వాడు మన వద్ద నుండి పారిపోతాడు. ఇప్పుడు మనకు అర్థం కావాల్సినది, మనతో దేవుడు ఉన్నాడా లేడా? మనతో దేవుడు లేకపోతే మనల్ని అటాక్ చేసేస్తాడు కదా వాడు.
ఏదో ఒక రూపంలో. వాడి బలానికి మనం పడిపోతాం కదా. అందుకే మన శక్తి చేత దీన్ని ఏమి చేయలేము. శక్తి చేత మనం చేయలేము, బలం చేత దీన్ని చేయలేము. ప్రభు యొక్క మహాశక్తి మనకు తోడుగా ఉంటేనే సాధ్యమవుతుంది. అప్పుడు ఆయన ఆ శక్తిని ఎలా మనకు దయచేస్తున్నాడో ఒకసారి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. ఈరోజు బైబిల్ స్టడీలో ఉచితంగా ఈ యూనిఫామ్ని మీరు తీసుకొని ఇంటికి వెళ్ళి ఈ యూనిఫామ్ని ఇక్కడి నుంచే ధరించుకొని ఎప్పటికీ దీనిని తొలగించుకోకుండా ఇలానే సిద్ధపడి ఉందాం. ఈ యూనిఫామ్ ఏంటో చూద్దాం ఒకసారి, ఎంత బాగుంటుందో. ఇది ఏ రంగులో, ఏ కలర్ ఇది? కాకి కలరా, వైట్ కలరా, బ్లూ కలరా? కలర్ లేని యూనిఫామ్ ఇది, రంగులు కనపడని ఒక యూనిఫామ్ ఇది. ఏం యూనిఫామ్ చూద్దాం. 12వ వచనం నుండి, మనము ఎఫెసీ పత్రిక 6:12, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. యుద్ధానికి వెళ్ళేటప్పుడు శత్రువు ఎప్పుడూ మన వాకిట పొంచి ఉండగా, శత్రువు ఎప్పుడూ వాకిట పొంచి ఉండగా మనం నిర్లక్ష్యం చేశామంటే ఆ చనువు తీసుకొని మన మీద దాడి చేస్తే చాలా ప్రమాదం. సాతానుకు ఎప్పుడు మనం అవకాశం ఇవ్వకూడదు. నడి సముద్రంలో ఓడకు ఒక చిన్న రంధ్రం పడితే ఎలాగైతే అది చీలిపోయి సముద్రంలో మునిగిపోతుందో, మన ఆత్మీయ జీవితంలో ప్రభువును ఒక క్షణం విడిచిపెట్టామంటే నడి సముద్రంలో మునిగిపోవడమే మన బ్రతుకు. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు. ఆపద్దినం అంటే ఊహించని విధంగా ఆపద సంభవించినప్పుడు. ఆపద ఎప్పుడు వస్తుందో తెలుస్తుందా మనకు? తెలియదు. నేను వస్తున్నానండి మీ దగ్గరికి అని చెప్పిరా, అది ఆపద. హలో, నేను వస్తున్నాను మీ దగ్గరికి, కొంచెం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను చెప్పదు. ఇది ఆ ఆపద్దినము ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ దినము సంభవించినప్పుడు సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోనండి. ఒకరోజు ఉదయం నిద్ర లేచి అన్ని రోజుల్లాగానే ఈరోజు కూడా ఉంటుంది అని అనుకున్నారు యోగు గారు. అలా అనుకున్నప్పుడు యథావిధిగా తన దినాన్ని ప్రారంభించినప్పుడు ఒక వార్త తర్వాత మరొక వార్త, మరొక వార్త వెంటనే బయలుదేరింది. ఒకే దినమే ఆపద్దినం. ఆ ఆపద్దినం ఎలా ముంచుకొచ్చింది చూడండి. ఒక పెద్ద ప్రవాహంలాగా ఏమి చేయలేని స్థితిలో ఆ ఆపద యోబు గారి జీవితంలో ప్రవేశించింది. అదే యోబు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం నుండి చూస్తే, వారు ఇంట్లో కూర్చొని ఏదో భోజనం చేస్తున్నారట చక్కగా అన్నదమ్ములు అందరూ, యోబు గారి కుమారులు కుమార్తెలు. వెంటనే ఒక వార్త కబురు వచ్చింది 14వ వచనంలో, ఎద్దులు నాగలి దున్నొచ్చు, గాడిదలు వాటి సమీపమును మేయిచుండగా ఎవరో వచ్చి వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయారు, పని వారిని ఖడ్గంతో చంపారు, నీ పనులు చచ్చిపోయారు, నీ ఆస్తి వెళ్ళిపోయింది. అతను ఇంకా మాట్లాడుతుండగానే, ఎవరైతే వార్త మోసుకొని వచ్చారో ఆ వార్త ఇంకా జరుగుతూ ఉండగానే దేవుని ఆజ్ఞ ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులు పెట్టి కాల్చివేశారు. ఒకవైపు శత్రువులు వచ్చారు, మరొక వైపు ఆకాశం నుండి విపత్తు. అతను ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, కల్దీయులు 3 సమూహములుగా వచ్చి నీ ఒంటల మీద పడ్డారు, ఖడ్గం చేత పనివారిని చంపారు. వార్తలు చూడండి ఎలా వస్తున్నాయి, నీ ఆస్తి పోయింది, అన్నీ వెళ్ళిపోయింది అని చెప్తూ ఉండగానే, పోతే పోన్లే, నా కొడుకులు, నా కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, వీళ్ళందరూ కష్టపడితే మళ్ళీ ఆస్తి సంపాదించుకోవచ్చు అని అనుకున్నాడేమో తెలియదు మనకు. అన్నీ పోయినా బిడ్డలు ఉన్నారులే, పిల్లలు ఉన్నారులే, చాలు. వారు ఇంకా చెప్తుండగానే పిల్లలు చనిపోయిన వార్త వచ్చేసింది. ఈ ఆపద్దినం చూడండి ఎలా వచ్చేసిందో. ఈ ఆపద్దినం ఒక వార్త తర్వాత మరొక వార్త, ఒక వార్త తర్వాత మరొక వార్త. అలా ఆపద్దినము సంభవించినప్పుడు ఇందులో నుంచి నేను బయటపడాలంటే
దేవునికి లోబడి ఉండాలి, అప్పుడు సాతాను నన్ను ఏమి చేసుకోలేడు అనే సందేశం యోబు గారు సమాజానికి ఆనాడే ఇచ్చాడు. అప్పటికి ఇంకా ఈ 66 పుస్తకాలు అయిపోలేదు. బైబిల్లో ఆదికాండం నుండి ప్రకటన వరకు పూర్తి అవ్వలేదు. నిరీక్షణకు పూర్తిగా ఆధారం లేని రోజులవి. పూర్తిగా వింటున్నారా వాక్యం? మీరు ఎందుకో కొంచెం అటు ఇటు డిస్ట్రాక్ట్ అవుతున్నారు అనిపిస్తుంది నాకు. బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్ లాగా ఉన్నారనిపిస్తుంది. క్రైస్తవుని జీవితం ఎప్పుడు కూడా బలహీనపడకూడదు, చాలా బలంగా నిలబడాలి. మానసికంగాను, ఆత్మీయంగాను, శారీరకంగాను అన్ని విధాలుగా చాలా బలంగా నిలబడాలి. దాని గురించి చెబుతూ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో, నాయన మీరు అలా బలంగా నిలబడాలి అని అంటే దేవుడిచ్చు సర్వాంగ కవచం. ఎప్పుడైతే పోస్ట్ వస్తుందో, ఒక ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత, క్రికెట్ ప్లేయర్లు వచ్చారనుకోండి, ఫస్ట్ టైం గ్రౌండ్లో ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతుంటే ఒక సీనియర్ మోస్ట్ వచ్చి ఒక క్యాప్ అందజేస్తాడు. ఈ రోజు నుంచి యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్, వెల్కమ్ టు టీమ్ ఇండియా అని చెప్పేసి ఒక క్యాప్ ఇస్తాడు. అలాగే ఒక వ్యక్తి ఒక డ్యూటీలో జాయిన్ అయ్యేటప్పుడు చక్కగా యూనిఫామ్ చేతిలో ఇచ్చేస్తాడు. మళ్ళీ కాలం అంతా అయిపోయిన తర్వాత అన్నీ తీసి చక్కగా హ్యాండ్ ఓవర్ చేసి వచ్చారు. కానీ క్రైస్తవుడు మాత్రం ఏ రోజు కూడా ప్రభు వద్ద నుండి పొందుకున్న ఈ యూనిఫామ్ని మళ్ళీ కొద్దిసేపు తీసి పక్కన పెడదాంలే అనుకున్నామంటే చాలు, అదే అదునుగా చూసుకుని సాతానుడు మన మీద చెలరైపోతాడు. ఇది వాడబారనిది. దీన్ని అయ్యో పాతగా అయిపోయింది, వాషింగ్ మిషన్లో వేసుకుని సర్ఫ్ ఎక్సెల్ వేసుకొని ఉతుక్కుందాము అనే యూనిఫామ్ కాదు ఇది. ఇది ఎప్పుడు ఫ్రెష్గా ఉండేది. చూద్దాం అక్కడ 13వ వచనంలో, సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులకు ఉన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం. మనం చాలా కాలం క్రితం ఇశ్రాయేలీయుల నిర్గమం అనే విషయాన్ని విన్నాం. ఐగుప్తులో నుండి వాగ్దాన దేశానికి వచ్చేంత వరకు వారు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు, వారు వేసుకున్న వస్త్రాలు కూడా చినిగిపోలేదట, పాతగిలిపోలేదట. అంతగా దేవుడు అక్కడ కాపాడాడు. అందులో నుండి మనకు తెలియజేస్తున్న సందేశం ఏంటంటే, దేవుడు ఇచ్చినవి అవి వాడిపోవు, పాడైపోవు, పాతగిలిపోవు, చినిగిపోవు, అవి ఎల్లప్పుడూ స్థిరంగా ఉండేవి అనేది పాత నిబంధనలోనే మనకు అందిన సందేశం. దాని గురించి చెప్తూ, ఆ కాలంలో అప్పుడు వారికి అవన్నీ ఇచ్చా, వేసుకున్న చెప్పులు అరిగిపోకుండా నేను చూసుకున్నానే. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మీకు కూడా నేను కొన్ని ఇస్తున్నాను. అదే దేవుడిచ్చు సర్వాంగ కవచం. ఏమేమి ఇస్తారు చెప్పండి? మంచి షూ ఇస్తారు యూనిఫామ్లో, మంచి బెల్ట్ ఇస్తారు, మంచి శిరస్త్రాణం క్యాప్ ఒకటి ఇస్తారు, హెల్మెట్ లాంటివి, ఇన్ని ఇస్తారు. అసలు ఇలా ఉండాలి యూనిఫామ్, ఇలా ఉండాలి అని మనిషికి మొదట ఎలా తట్టి ఉండవచ్చు? అంతే కదా. మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మనం పెరుగేస్తాం, రాత్రి లేకపోతే ఉదయం ఎలా వేస్తాం? పాలు కాల్చి దాంట్లో కొంచెం తీసుకొచ్చి పెరుగేస్తాం. కొన్ని గంటల తర్వాత మొత్తం పెరిగిపోతుంది. ఎవరు నేర్పించారు మీకు అది? ఇంట్లో పెద్దవాళ్ళు. అమ్మ వేసింది, అమ్మ నుంచి నేర్చుకున్నాను. మరి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు ఎట్లా నేర్చుకున్నావు మమ్మీ అన్నామనుకోండి, అప్పుడు అమ్మ ఏమంటుంది? ఆ అమ్మ చెప్తుంది మాకు మా అమ్మ నేర్పించిందని. ఎక్కడో ఒకసారి ప్రారంభం ఉంది, సమ్వేర్. ఎక్కడి నుంచి నేర్చుకున్నావు ఈ విషయం? ఓ యూనిఫామ్ అంటే నీకు తలకు మంచి ఒక క్యాప్, నడుముకు ఒక పెద్ద బెల్ట్, ఏం వేసుకున్నటువంటి షోల్డర్స్ దగ్గర, చెస్ట్ దగ్గర ఇవన్నీ స్టార్స్, బ్యాడ్జులు అన్నీ ఉండాలి. ఇవన్నీ పాదాలకేమో ముళ్ళు గుచ్చుకోకుండా ఒక బలమైనటువంటి షూస్ ఉండాలి. ఇలా యూనిఫామ్ ఎవరో చక్కగా తయారు చేశారంటే పూర్వకాలంలో ఎవరో ఈ విషయాలు తెలియజేసి ఉండాలి. అలా తెలియజేసి ఉంటేనే ఓ యూనిఫామ్ అంటే ఇలా చేసుకోవచ్చా. దేవుడు చూడండి ఎంత చక్కగా వివరించాడు. అన్నీ దేవుని దగ్గర నేర్చుకున్నవే, కానీ దేవుడు నేర్పించాడు అన్న విషయం మనకు మర్చిపోయాం.
దేవుడు నేర్పించిన విషయాలను మనం మర్చిపోయాం. దేవుడు నేర్పించాడన్న విషయం చూద్దామా, 1 by 1 ఎంత బాగుంటాయి. ఫస్ట్ నేను మీకు బెల్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. బెల్ట్ తీయాలనుకుంటున్నాను అనట్లేదు, బెల్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. రెండిట్లో చాలా తేడా. బెల్ట్ తీసే దేవుడు, ఆయనకు లోబడి ఉండకపోతే. 14వ వచనంలో, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని, ట్రూత్, సత్యం అనే బెల్ట్ మనం కట్టుకోవాలట. నడుముకు సత్యం అనే దట్టి కట్టుకోవాలి. నడుముకు సత్యం అనే దట్టి లేదనుకోండి, వేసుకున్న వస్త్రాలు జారిపోతాయి. ఎప్పుడైతే జారిపోతాయో మనిషికి అవమానం, సిగ్గు. సత్యం లేకపోతే మనిషి అబద్ధం మాట్లాడతాడు. సత్యానికి వ్యతిరేక పదం అసత్యం. ఎప్పుడైతే అసత్యం మాట్లాడతాడో, అసత్యంలో నివసిస్తాడో, అబద్ధం మాట్లాడతాడో, అబద్ధం ఎప్పటికైనా శాశ్వతంగా నిలబడదు. అబద్ధము వలన అవమానం వస్తుంది కానీ ఔన్నత్యం జరగదు, కలుగదు. అవమానమే. అరే పలానా వ్యక్తి చూడడానికి ఇంత బాగున్నాడు కానీ నోరు తెస్తే అన్నీ అబద్ధాలు, అన్నీ అవమానం. ఆ వ్యక్తి గురించి అలా ముద్ర పడుతుంది, స్టాంప్. సత్యం అనే తట్టి కట్టుకుంటే అది మనం నిలబడుతుందట. వాట్స్ ద నేమ్ ఆఫ్ అవర్ బెల్ట్? ట్రూత్, సత్యం. మన బెల్ట్ పేరు ఏంటి? లెదర్ బెల్టా, స్కూల్ బెల్టా అనుకోకూడదు. ఇది మన బెల్ట్ పేరు సత్యం అనే బెల్ట్. సత్యము. ఓకేనా? ఎవరా సత్యము? నేనే మార్గము, నేనే సత్యము. సత్యం లేకపోతే ఏమవుతుంది? బెడ్ రిడన్ అయిపోతాం. నడుములు నిలవలేదనుకోండి, అయిపోయి పడిపోవడమే. బాడీ అటు ఇటు పడిపోతుంది. ఆల్రైట్, నెక్స్ట్, నీతి అను మైమరువు తొడుగుకొని, రైచస్నెస్, నీతి. మైమరువు అని అంటే పై వస్త్రం, ఇక్కడ ఉదరానికి తగిలించుకునే వస్త్రం. నీతి అనే మైమరువు తొడుగుకోవాలట. దేవుడు నరులను చూసినప్పుడు నోవహు గారు మాత్రమే నీతిమంతుడుగా కనపడ్డాడట. ఆ కాలంలో చూద్దామా మాట, నోవహు గారు మాత్రమే నీతిమంతుడుగా కనపడ్డాడట. అశేషమైన జన సంద్రంలో శేషంలో కనబడుతున్నారు ఒకే ఒక వ్యక్తి, అది నోవహు గారు. మట్టిలో ఒక మాణిక్యంలా కనబడుతున్నారు నోవహు గారు. 6వ అధ్యాయం ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరంలో నిందారహితుడునై ఉండను. 7వ అధ్యాయం మొదటి వచనం, యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. ఈ తరము వారిలో, బ్రతికున్న మనుషులలో నీవు తప్ప నాకు ఎవరు కనపడట్లేదు అంత నీతిమంతుడు అని దేవుడు సర్టిఫికెట్ ఇస్తున్నాడు, ముద్ర వేస్తున్నాడు నోవహు గారి మీద. అది ఆనాటి నుండి నేటి వరకు మాట్లాడుకుంటున్నాము. ఆ తరంలో నోవహు గారు మాత్రమే నీతిమంతుడు. ఈ తరంలో మనల్ని చూసి దేవుడు ఆ విధంగా చెప్పగలుగుతున్నాడు. మనల్ని చూసినప్పుడు ఇదిగో వీరు నీతి అనే మైమరువు ధరించుకొని ఉన్నారు. 2 దొరికాయి. కంప్లీట్ యూనిఫామ్ దొరకాలి మనకి. మైమరువు, నీతి, సత్యం అనే దట్టి, బెల్ట్. ఇప్పుడు మళ్ళీ వచ్చేద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. చాలాసార్లు విన్నాం. ఈరోజు మనకున్న సమయానికి ఎంత అవసరమో అంతే మాట్లాడుకుందాం. భవిష్యత్తులో సత్యము, నీతి, వీటన్నిటి గురించి చాలా లోతుగా మనం ఆలోచిద్దాం. వచ్చేద్దామా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము. సాతానుడు మన వద్ద నుంచి పారిపోవాలంటే మనం యూనిఫామ్ వేసుకొని రెడీగా ఉండాలి. ఫస్ట్ వీళ్ళ దగ్గరికి పోతే చాలా ప్రమాదం అని. 15వ వచనం, ఎఫెసీ పత్రిక 6:15. పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడి, పాదములకు షూ ఇస్తున్నాడు ఆయన. ఏమిటి షూ అనంటే, సువార్త వలననైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని.
పాట అయితే పాడతాం, పోదాము పోదాము పయనమవుదాము సువార్త చెప్పబోదాము అంతే. ఇక్కడ పాడేసి ఇంటికి వెళ్ళిపోదాము, అది దాంట్లో మ్యాటర్. అక్కడ ఇక్కడ పాడేసి ఇంటికి వెళ్ళిపోదాము, అది పరిస్థితి. కానీ నిజంగా ఎప్పుడైనా కదులుతాయి మన పాదాలు? పక్కింట్లోకి కూడా కదలవు. మన ఇంట్లో ఒకరెవరైనా దేవుని నమ్మకపోతే వారికన్నా రెండు మాటలు చెప్పడానికి కొంచెం ప్రయత్నిస్తామేమో, కానీ మనస్ఫూర్తిగా నేను చెప్పకపోతే అతను రక్షింపబడే ప్రార్థన చేద్దాం, నా ఇంటి వారు ఎలాగైనా రక్షింపబడాలని. మనం ఎక్కువగా దేని కొరకైతే సమయాన్ని కేటాయిస్తున్నామో దాని ద్వారా దేవునికి మహిమ కలిగేట్టుగా ఉందా లేదా? చాలా కుటుంబాలు ఆదివారం మందిరంలో కనబడతాం, ఆ తర్వాత మళ్ళీ మిగిలిన వారం అంతా అది వారికి ఇష్టమైన వారం. అది ఎలా ఉంటుందంటే జీవితం, ఆదివారం మాత్రం మా జీవితం మేము దేవుని వారము, ఆదివారం మాత్రం మేము మా దేవుని వారం, సోమవారం నుండి శనివారం వరకు మేము వేరే వారికి సంబంధించిన వారం. వారము భలే ఉంది తెలుగులో, తెలుగు భాష దేశ భాషలందు తెలుగు లెస్స. మనమేమో చాలా లెస్ దేవునిలో, భాష మాత్రం చాలా గొప్పగా, భాష గొప్పది అని చెప్తాను. ఈ భాష చేతిలో పట్టుకుని, వాక్యాన్ని చేత పట్టుకుని మనము పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకు నిలువబడి. అప్పుడప్పుడు ఇంట్లోకి పురుగులు, ఏవేవో విష పురుగులు వచ్చాయనుకోండి, షూ వేసుకోనో కాలుకు చెప్పు ధరించుకునో వెళ్ళి దాన్ని క్రష్ చేసేస్తుంటాం. అమ్మ పురుగు వచ్చిందని కొందరు పారిపోతారు, కానీ ఇంకొందరు అయితే చాలా ధైర్యంగా చెప్పు తీసుకొని దాన్ని కొట్టడము, చంపడం ఇవన్నీ చేస్తారు. పాదాలకు అలాంటి జోడు సరిగా లేదనుకోండి, విష పురుగును చంపడం కొంచెం కష్టం. అది నేను చెప్పాలను. ఎప్పుడైనా చంపారా మీరు? కాళ్ళకు చెప్పులు వేసుకొని, కాళ్ళకు షూ వేసుకొని, ఏదో ఇంట్లోకి ఏదో చెర్రో తేలో ఇలాంటిది వచ్చినప్పుడు, పురుగు వచ్చినప్పుడు, కాక్రోచ్ వచ్చినప్పుడు మనం క్రష్ చేసి ఉంటాం దాన్ని. నేను ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్ని మీకు ఎందుకు ఉపయోగిస్తున్నానో తెలుసా? ఎందుకు చెప్తున్నానంటే ఇవి రోజు మీరు చేస్తుంటారు దాదాపుగా. ఎందుకంటే పురుగులు చచ్చిపోయే మెడిసిన్ అంత ఇంట్లో పెద్దగా వేసుకోం కనుక మాటికి తిరుగుతూ ఉంటాయి. అవి తిరుగుతూ ఉండడం వల్ల వాటిని చంపుకుంటూ కూర్చుంటుంటాం. చంపేదానికి ఒక పద్ధతి. ఏ పద్ధతి ఉపయోగిస్తాం? పాదాలకు చాలా బలమైనది వేసుకొని ఉత్తకాళ్ళతో చంపం. ఎందుకు తెలుసా? ఉత్తకాళ్ళతో దాన్ని చంపామనుకోండి, అది మళ్ళీ మనల్ని ఏం చేస్తుంది? కరుస్తుంది. అప్పుడు విషయం ఎవరికి వస్తుంది? అదేమో చచ్చిపోతుంది, కానీ విషయం మాత్రం మనకు వస్తుంది. ఆ విషయం తగలకుండాలంటే పాదాలకు చాలా బలమైన జోడు ఉండాలి. అవునా? ఇది మనకు అర్థమైతే బైబిల్లో కూడా ఒక విషపురుగు ఉంది ఒకటి. ఆ విషపురుగును చంపాలి అంటే ఈ సువార్త వలన సిద్ధ మనసును జోడు తుడుక్కోవాలి. ఏమిటి ఆ విషపురుగు? ఆ విషపురుగు ఏంటో తెలియాలి మనకు. రోమాపత్రిక 16 అవుతాయి. రోమాపత్రిక 16. నెక్స్ట్ టైం నుండి మీరు ఎప్పుడైనా చొప్పు కాలుతో కానీ బూట్ వేసుకుని దాన్ని పురుగును చంపుతుంటే వెంటనే ఈ మాటలు గుర్తు రావాలి. ఓ, మేము కూడా పాదాలకు సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుగుకొని మేము ఒక విషపురుగుని త్రొక్కి దాన్ని క్రష్ చేసి దాన్ని చంపాలి కదా, అది కదా మాకు ఉన్నటువంటి పని అనేది గుర్తు రావాలి. రోమాపత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. రోమపత్రిక 16:20. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుగా త్రొక్కించును. సాతానుడు, వీడి పేరే ఆది మహా, చెప్పండి, ఆది మహా ఘట సర్పం. మనము దేవుడిచ్చే పాదములకు దేవుడిచ్చే జోడు తగిలించుకుంటే చిన్న కాక్రోచ్లు, జర్రులు, తేలులు కాదు, మనము మన కాళ్ళ కింద వేసి తొక్కి చంపేది. మన కాళ్ళ కింద వేసి తొక్కి చంపగలిగే శక్తి మనకొచ్చి మన కాళ్ళ క్రిందికి వెళ్ళిపోయేది ఆది మహాఘట సర్పం. ఆది మహాఘట సర్పం అంటే మన ఇండ్ల దగ్గర అప్పుడప్పుడు తిరిగే కట్లపాము, రక్తపింజరి, జరిపోతు, నాగుపాము ఇలాంటివి కాదు. కొండశిలువ కొంచెం పెద్దది, దాని కాళ్ళతో చంపడం చాలా కష్టం. కొండశిలువ పైతాన్ని కాళ్ళతో చంపడమా? అమ్మా, అసంభవం. పోనీ కొండశిలువని సంగతి పక్కన పెట్టండి. బ్రెజిల్ లాంటి దేశం, అమెజాన్ నదులలో ఏం పాములు తిరుగుతాయి?
అనకొండ. అనుకుంటేనే, అనకొండ వినగానే అనుకుంటేనే మన బుర్ర బద్దలై మన కుండ పగిలిపోతుంది అన్నట్లు ఉంటుంది. అనకొండ గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు నాగుపాము పెద్దదా, కొండ సిలువ పెద్దదా? సైజులోనే అండి, సైజులో కొండ సిలువ పెద్దది. కొండ సిలువ పెద్దదా, అనకొండ పెద్దదా? అనకొండ పెద్దది. అనకొండ పెద్దదా, ఆది మహాకట సర్పం పెద్దదా? ఆది మహాకట సర్పాన్ని మన కాళ్ళ క్రింద దేవుడు తొక్కి చంపిస్తాడట. అది ఎలా? మన పాదములకు సువార్త వలన ఆయన సిద్ధ మనసును జోడు తొడిగించుకుంటే ఆ ఆది మహాకట సర్పం మన కాళ్ళ క్రిందికి వస్తాడట. వా! బాప్తిజం తీసుకున్న రోజు నీలో ఉన్న అపవాది సాతానుడు వాని దూతలను బయటికి పంపించి నీ కాళ్ళ క్రింద వాటిని క్రష్ చేస్తుంటే మిక్సీ గ్రైండర్ కూడా మెత్తగా అయిపోదాము. నీ కాళ్ళ క్రింద సాతానుడు అంత ఖచ్చితంగా దొక్కబడుతున్నాడు. ఎలా సాధ్యమైంది? సత్యం అనే బెల్ట్ వేసుకొని, నీతి అనే మైమరువు అనే డ్రెస్ వేసుకొని, కాళ్లకు సువార్త, నన్ను రక్షించాడు దేవుడు. సాతానుడు నాలో ఉండి విషాన్ని నింపుతుంటే ఈరోజు ఆ వాక్యం విని నేను నాలో ఉన్న సాతానుడు బయటికి పంపించాను. ప్రియ సహోదరి సహోదరుడ, నీవు ఆలస్యం చేయకు. నీలో కూడా ఒక సర్పం ఉంది. నీలో విషం నింపుతున్న ఒక ఆది మహాకట సర్పం బయటికి రావాలి త్వరగా. అందులో నుంచి వేరే నువ్వు బయటపడాలి అనే సువార్తను ఈ షూ వేసుకొని మనం ముందుకెళ్ళాలట. ఎంత బాగున్నా చూడండి. అంత అయిపోయింది. నువ్వేంటి నా మీదకి వచ్చేది అని వాడు కూడా అగ్నిబాణం లేస్తున్నాడు అనుకోండి, మనకు పెద్ద షీల్డ్ ఉండాలి. అప్పుడప్పుడు హైదరాబాద్లో అక్కడ ఇక్కడ అల్లర్లు జరిగినప్పుడు ఫోర్సెస్ వద్ద ఏమో గన్నులు ఇవన్నీ చాలా ఉంటాయి. సివిలియన్స్ దగ్గర ఉండవుగా. ఏం చేస్తారు? వీరి ఆయుధాలే రాళ్ళు తీసుకుని నిసుతా అంటారు. పాపం వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తుంటారు, తలలు వెళ్ళిపోకుండా. వెంటనే రాళ్ళు పడకుండా దేంతో కప్పుకుంటారు? ఒక షీల్డ్ పెట్టుకొని మొత్తం అలా కవర్ చేసేసుకుంటారు. ఎలాగైతే మనల్ని పాడు చేయటానికి సమాజంలో అమాయకులైన రక్షక భటుల మీద ఎవరో తీసుకున్న నిర్ణయాలకు వీరు బలైపోతుంటే వీరు ప్రాణాలకు తెగించి ఇలా షీల్డ్ పట్టుకొని ఊడింటారు. ఇది మనకు అర్థమైతే సాతానుడు అనే దూతలు మన మీదికి వేసే అగ్నిబాణాలు అంటే ఇవి. అగ్నిబాణం వేయగానే మనం అంటుకుపోతాం, నిత్యాగ్నిలోకి వెళ్ళిపోతాం, ఎప్పుడు మండుచుండే గుండంలోకి వెళ్ళిపోతాం. అలాంటి స్థితి మనకు రాకుండా మనల్ని ఎలాంటి డాలు పట్టుకొని ఉండమన్నాడు 16వ వచనంలో? విశ్వాసము అనే డాలు. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుతారు. నేను ఒక విషయం చెప్తాను. నా ప్రాబ్లం ఏంటంటే నేను కొంచెం బాధలో ఉంటే కొంచెం నవ్వుతూ ఉంటాను. అది నా సమస్య. దీన్ని ఎవరు కూడా నమ్మరు. ఇది ఒక పెద్ద సమస్య. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో తెలియట్లేదు నాకు. మొన్న ఆదివారం రోజు ఇక్కడ ముగించుకొని నారాయణగూడకి వెళ్ళిన తర్వాత అందరూ బాగా వాక్యం పెట్టున్నారు. ఎందుకో నా భార్య మాత్రమే కొంచెం దుఃఖంగా ఏడుస్తూ ఉన్నట్లు కనపడింది. మామూలుగా సరిగా ఏదో పొద్దునుంచుంది కదా, అలసిపోయిందేమో అనుకున్నాను. మందిరం అంతా అయిపోయి ఆరాధన అంతా అయిపోయిన తర్వాత అందరూ వచ్చారు. మీ ఆవిడ ఏడుస్తుంది, కొంచెం ఏంటని దగ్గరికి వెళ్తే రోడ్డు క్రాస్ చేస్తుండగా పాప ఏదో అడిగిందని తేవడానికి వెళ్తే రోడ్డు మీద కింద పడి కాలు వెనికితే మొన్న ఇక్కడ సండే అయిపోయి మళ్ళీ నారాయణగూడ అయిపోయిన తర్వాత చర్చ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళకుండా తనని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళి నడవలేకపోతుందిగా వీల్ చైర్లో కూర్చోబెట్టి వీల్ చైర్లో ఆదివారం తిప్పుతున్నాను నేను. ఇంట్లో ఈ రూమ్కి ఆ రూమ్ ఊహించుకొని వీల్ చైర్లో భార్యను తిప్పుతున్నాను. రెండో రోజు ఉదయం ఇంకా నొప్పికి బాధలో కూర్చుంటుంది కదా, ఇంకా నాకు ఈ వాక్యాలు గుర్తొచ్చి, చూసావా, నువ్వు కింద పడతావని తెలిసే
దేవుడు నీకు వీల్ చైర్ ముందుగానే ఇంట్లో అరేంజ్ చేసి పెట్టాడు. వాస్తవానికి మొన్నటి వరకు ఆ వీల్ చైర్ వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో ఉండేది. వాళ్ళ అమ్మ సరిగా మోకాలు నొప్పులను బట్టి సరిగా నడవలేదు పాపం. అంటే మా అత్తగారు. మా తమ్ముడు పడ్డాడు కదా, యాక్సిడెంట్ అయింది, కాలు చాలా భయంకరంగా ఉంది. వాడికి ఎవరో ఉపయోగపడుతుందేమో అని ఆ వీల్ చైర్ వాళ్ళ ఇంటి నుంచి తెప్పిస్తే మా తమ్ముడు కూర్చోడానికి బదులుగా మా ఆవిడ కూర్చొని వీల్ చైర్. మా తమ్ముడు నడవడానికని ఏమన్నా పనికి వస్తుందేమో అని పెద్ద ఈ చంకల కింద పెట్టుకొని ఇట్లా ఉంటాయి కదా పెద్ద పెద్ద స్టిక్స్ అంటే, అట్లా కూడా నడవలేకపోతున్నాడు లేని వాడు. చూసావా, వాడికి ఉపయోగపడకపోయినా నీకు ఉపయోగపడతాయని ముందుగానే ప్రతి వస్తువు అన్ని దేవుడు సిద్ధపరిచి